నమస్తే. చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నాం. చాలామంది నిరుద్యోగులకు వాళ్ళు ఉన్నటువంటి సమస్యలపైన రోడ్డెక్కుతా ఉన్నారు. 1:100 కావచ్చు, గురుకుల పోస్టుల నియామకాలకు సంబంధించినటువంటి విషయమే కావచ్చు, మరోపక్కన మెగా డిఎస్సి, వీటన్నిటిపైన రోజుకో చోట ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. వాళ్ళు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇదే సెంట్రల్ లైబ్రరీకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కూడా కీలకమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ముందుగా జాబ్ క్యాలెండర్ని ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి ఫోటో ఈ లైబ్రరీకి రావడం జరిగింది. ఈ లైబ్రరీలో ఉన్నటువంటి స్టూడెంట్ని, అలాగే చాలా సంవత్సరాల కాంచి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులతో కూడా మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళతో ముచ్చటించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. చాలా వీళ్ళకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. ఈ సెంట్రల్ లైబ్రరీకి వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఎట్లాంటి హామీని రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ ఎట్లాంటి హామీని ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ఏంటి అసలు వీళ్ళ యొక్క కార్యాచరణ ఎలా ఉందన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల నుండి ఒకసారి ముచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ ఫోటోను చూసిన తర్వాత ఏమనిపిస్తా ఉంది? ఇప్పుడు రాహుల్ గాంధీ మీతో పాటు మీ సంబంధించినటువంటి లైబ్రరీకి వచ్చి మాట్లాడడం జరిగింది. లైబ్రరీ అక్కడ ఇరానీ చాయ్ తాగుతూ మంచిగా మాతో పాటు లైబ్రరీకి వచ్చి ఏం మాట్లాడారంటే, నిరుద్యోగుల సమస్యలు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం. ఫస్ట్ నిరుద్యోగ సమస్యలు తీర్చిన తర్వాత మేము ఏ సమస్యను తీరుస్తాం అన్నట్టు వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 6 నెలలు అవుతుంది. అయినా సరే వీళ్ళు హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఒక నిరుద్యోగ అభ్యర్థి తన రక్త ముద్రలతో లెటర్ రాయడం జరిగింది రాహుల్ గాంధీ గారికి. నిన్న మొన్న రాయడం జరిగింది. చూడండి ఇక్కడ 22వ తారీఖు శ్రీ గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు రానది గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్య 783 200 వరకు పెంచండి, పెంచకపోతే మా తెలంగాణ నిరుద్యోగ యువతలు కోరుకుంటారు అని చెప్పేసి ఏలుముద్ర వేయడం జరిగింది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు మేము పెంచుతాం, మీరు పెంచుతాం అన్నా కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు బరాబర్గా మొత్తం కార్యకర్తలాగా తిరిగి మొత్తం పక్షులాగా తిరిగి 2-3 నెలలు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తిరిగి వస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారం మన నిరుద్యోగులను పెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులు అన్యాయం చేసినప్పటి గద్దె దించే సరే ఈయనేం చేస్తారని చెప్పి ఈయన తీసుకొచ్చే ఈయన కూడా ఎటువంటి చేసి ముచ్చట అస్సలు లేదు. కాబట్టి మేము నిర్ణయించుకున్నాం ఈరోజు అవసరమైతే ఖచ్చితంగా మాకు తర్వాత ధర్నా దగ్గర అక్కడ ధర్నా రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే కూర్చొని మాకు నిరుద్యోగుల హక్కులన్నీ మీకు సాధిస్తాం, నిరుద్యోగులకు ఏం కావాలో అయినా చూస్తామని చెప్పేసి అక్కడ హామీ ఇచ్చే ప్రయత్నం చేశారో అక్కడే శాంతియుతంగా నిరసన చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు అవసరమైతే మేము మళ్ళీ 1,00,000 మంది అవసరమైతే 1వ తారీఖులో టీఎస్పీసీ ముట్టడి కూడా ప్లాన్ చేసినాం. ఎందుకంటే మేము సుమారు ఒక 20 రోజుల నుంచి కలవని ఎమ్మెల్యే అంటూ లేడు, కలవని మంత్రి అంటూ లేడన్న. కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కలిసినా మంత్రిని కలిసినా ఎవరిని కలిసినా కానీ చేస్తాం, చేద్దాం అనే ముచ్చట తప్ప వేరేది ఏమీ లేదు. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్లున్నదంటే వేరే పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని మా పార్టీలుగా తీసుకొద్దామని చెప్పేసి ఉన్నది. కానీ ఈ నిరుద్యోగుల సమస్యలు పెట్టుకునే సమస్య అస్సలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా ఆలోచించండి. ఎందుకంటే ఆనాడు మీరు ఓటుకు కేసులో మీరు జైల్లో ఉన్నప్పుడు మీ బిడ్డ పెళ్లి చూడమైనప్పుడు ఎంత బాధపడ్డారో మాకు తెలుసు. ఇప్పుడు సుమారు ఇంతమంది నిరుద్యోగ అభ్యర్థులు 10,000 మంది అభ్యర్థులు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. మీకు అర్థం కావట్లేదు ఈ సమస్య. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాల్సిందే. పెంచకుంటే మరొక నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ అయ్యిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. అలాగే గ్రూప్ 1 కూడా 1:100 ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ 1:100 కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ జీవన్ రెడ్డి గారు మీటింగ్ పెడుతూ మళ్ళీ 1:50 ప్రకారం ఇస్తేనే కరెక్ట్గా ఉంటుంది, మళ్ళీ నోటిఫికేషన్లో అంతా లీగల్ ఇష్యూస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా తెలివి బట్టి విక్రమార్క గారు లేదా, బట్టి విక్రమార్క కూడా తెలివి జీవన్ రెడ్డి లేదా? అంటే అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట, అట్లున్నది ముచ్చట. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, అడగండి. మీరు నిన్న కేటీఆర్ కూడా కలిసినట్టుగా ఉంది, ఎట్లాంటి హామీలు ఇచ్చింది? రేవంత్ రెడ్డి కేటీఆర్ కూడా కలిసినామండి. కేటీఆర్ గారు ఏమన్నా చెప్పారంటే, సరే మా ప్రభుత్వంలో కూడా కొన్ని తప్పులు జరిగినాయి, సరే వాటికి మమ్మల్ని క్షమించండి, మీరు నిరుద్యోగులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ మీకు ఖచ్చితంగా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం, మీ అండగా ఉంటాం, అవసరమైతే ఢిల్లీ లెవెల్లో కూడా కొట్లాడతాం, అవసరమైతే చెల్లో ఢిల్లీకి కూడా పిలిపిద్దామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. చూస్తా ఉన్నాం, మరణించినటువంటి నాయకులు సైతం ఇక్కడ నిరుద్యోగులకు మద్దతు తెలిపేందుకు వాళ్ళు అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గతంలో ఈ సెంట్రల్ లైబ్రరీలో ఉన్నటువంటి విద్యార్థులతోటి వాళ్ళతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సెంట్రల్ లైబ్రరీలో పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, గత సర్కారులో విద్యార్థి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే చాలా రోజుల నుంచి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులతో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను నేరుగా దగ్గరుండి తెలుసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే అప్పుడు రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం జరిగింది,
తెలంగాణలో ఇప్పుడున్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు బట్టి విక్రమార్క సైతం కూడా వీళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణలో వాళ్ళ సర్కార్ కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి అధికారంకి వస్తే ముందుగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యనే పరిష్కరిస్తామని చెప్పేసి గట్టి హామీ ఇవ్వడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా వాళ్ళ వైపు వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓటేసినామని చెప్పేసి చెప్తాం జరుగుతుంది. ఇదే ఈ సంబంధించినటువంటి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఇదే సర్కిల్లో రాహుల్ గాంధీ వచ్చి ఛాయ్ కూడా తాగినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఈ సంబంధించినటువంటి దగ్గరనే రాహుల్ గాంధీ కీలకమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీజేపీ సంబంధించినటువంటి నాయకులు సైతం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ధర్నాను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ స్టూడెంట్స్ సంబంధించినటువంటి సెంట్రల్ లైబ్రరీలో చదువుకున్నటువంటి విద్యార్థులు సైతం కూడా వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాన్ని ఇక్కడైతే తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ రోడ్డు పైన కూర్చొని బైఠాయించి వాళ్ళ యొక్క నిరసన తెలుపుతా ఉన్నారు. ఇక్కడ కొన్ని ఫోటోలు కూడా మనం చూసుకోవచ్చు. గతంలో రాహుల్ గాంధీ సైతం కూడా వాళ్ళకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఆ ఫోటోలు కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక సంబంధించినటువంటి నిరుద్యోగులు సైతం కూడా రాహుల్ గాంధీకి వాళ్ళ ఒక ఉత్తరాన్ని కూడా రాయడం జరుగుతూ ఉన్నది. ఆ బ్లడ్ తోటి రాసినటువంటి వేలుముద్రను కూడా మనం చూసుకోవచ్చు. వీళ్ళకి రాహుల్ గాంధీకి చేరాలి, ఆయన ఇచ్చినటువంటి హామీని విస్మరించింది అన్నటువంటి కోణంలో మరి వాళ్ళకు మరొకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు పైన కూర్చొని అయితే వాళ్ళైతే నిరసన అయితే వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని అయితే చూసుకోవచ్చు. రాహుల్ గాంధీ రామ్ రామ్, రాహుల్ గాంధీ రామ్ రామ్, ముర్దాబాద్ ముర్దాబాద్, కాంగ్రెస్ పార్టీ ముర్దాబాద్, ముర్దాబాద్ ముర్దాబాద్, రాహుల్ గాంధీ ముర్దాబాద్, రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రామ్ రామ్, రాహుల్ గాంధీ రామ్ రామ్, ముర్దాబాద్ ముర్దాబాద్, రాహుల్ గాంధీ ముర్దాబాద్, రాహుల్ గాంధీ ముర్దాబాద్. ఏంటి మీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? రోజు ఒక్కొక్క చోట ధర్నాలు చేస్తూ ఉన్నారు. మీ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి? డిమాండ్ అంటే మెయిన్గా ఏం చెప్పాలంటే బ్రదర్, యాక్చువల్లీ ఏం జరిగిందంటే లైబ్రరీలో ఇంతకుముందు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుండే. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే విద్యార్థులను నమ్మించి నంటెట్లో ముంచిందనమాట. నంటెట్లో ముంచడం వల్ల ఏం జరిగిందంటే ఈ గవర్నమెంట్ రావడం వల్ల విద్యార్థులు న్యాయం జరగలేదు. దానివల్ల వేరే ఏదో ఒక గవర్నమెంట్ చేంజ్ చేయడం కోసం విద్యార్థులు ఏం చేశారంటే ఈ బల్మూరి వెంకట్ కానీ, లేకపోతే మామూలు ఇతను ఎవరు కోదండరామ్ సార్ కానీ, లేకపోతే ఎవరు రియాజ్ సార్ కానీ, వీళ్ళంతా విద్యార్థుల దగ్గరకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఏం చేసిరంటే విద్యార్థులను అరే మీ వెంట ఉంటాము, మీ పోస్టులు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ దిష్టిబొమ్మ దగ్ధం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు బీజేపీ సంబంధించినటువంటి నాయకులంతా కూడా. మరి ఇక్కడ వీళ్ళు నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఇక్కడ అక్కడ చూసుకోవచ్చు. ఓకే, చూడొచ్చు వెనకాల బీజేపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా రాహుల్ గాంధీ యొక్క దిష్టి బొమ్మను కాల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే సంబంధించినటువంటి చెట్టు దగ్గర గతంలో ఈ లైబ్రరీలో ఉన్నటువంటి విద్యార్థులను పరామర్శించడంతో పాటు విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలను సైతం కూడా కల్పిస్తామని చెప్పేసి గతంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటుతూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా సమస్యలు ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నదన్నటువంటి తీరుగా వాళ్ళ యొక్క
రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి బీజేఎం నాయకులంతా కూడా ఈ రాహుల్ గాంధీ ఇక్కడే కూకొని ఛాయ్ కూడా తాగడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఫోటోలని అలాగే దిష్టి బొమ్మను కాల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీని ప్రధానంగా టార్గెట్ చేస్తా ఉన్నారు. గతంలో నిరుద్యోగులను రాహుల్ గాంధీ రెచ్చగొట్టడం జరిగింది. మరో పక్కన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సైతం కూడా వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థుల యొక్క సమస్యలను కానీ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యలను కానీ పట్టించుకోవట్లేదు అన్నటువంటి వాళ్ళ డిమాండ్ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 1:100 కావచ్చు, గురుకుల సమస్య కావచ్చు, మరో పక్కన వాళ్ళను కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీజేవైఎం సంబంధించినటువంటి నాయకులతో పాటు మరికొంతమంది విద్యార్థి సంఘం సంబంధించినటువంటి నాయకులను సైతం కూడా వాళ్ళను నెట్టేసేటువంటి ప్రయత్నం, ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి దిష్టిబొమ్మ దహనం చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ కావడం జరిగింది. బీజేవైఎం నాయకులతో పాటు మరి ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులను కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. వీళ్ళందరినీ కూడా అంటే ఒకరికొకరు తోపులాట జరుగుతూ ఉన్నది. ఇక్కడ ట్రక్ టాటా ఏసీలలో అలాగే పోలీసుకు సంబంధించినటువంటి చూసుకోవచ్చు. ఇక్కడ బీజేవైఎం సంబంధించినటువంటి నాయకులను సైతం కూడా అరెస్ట్ చేస్తా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అన్నిట్లను కూడా ప్రతిపాదించలేదని చెప్పి మేము శాంతియుతంగా వస్తే రేవంత్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తుండు. ఈరోజు ఖబర్దార్ చెప్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో విద్యార్థుల పైన దాడి, ఇదంతా కూడా నిరుద్యోగుల మీద చేసినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం. మా కార్యాచరణ రేపంచి డిసైడ్ అవుతుంది. 1:100 అనేది ఖచ్చితంగా ప్రతిపాదించాలి. గ్రూప్ 2, గ్రూప్ 3లలో ఏవైతే అత్యధికంగా ఉన్నాయో వాటిని పెంచి చూపించాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది బీజేవైఎం సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి అరెస్టు సంబంధించినటువంటి దృష్ట్యా చూసుకోవచ్చు. ఇక్కడ విద్యార్థి సంఘం సంబంధించినటువంటి నాయకులను సైతం కూడా ఇక్కడ ఆటోలో తరలిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. బండ్లు తీసుకొని బండ్లు కూడా తెప్పిస్తలే, ఒక జిల్లా అధ్యక్షుని తీసుకొని తెలియదు. మీతో ఉంటది ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఇదే మీకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి మోసం చేసింది. ఎక్కుతున్నాం సార్, నిరుద్యోగుల కోసమే మీరు ఎందుకు సార్ మళ్ళీ మీరే లాఠీ చార్జ్ చేస్తా అంటారు. వాళ్ళ మీద వాళ్ళు ఏం తప్పు చేసారు సార్? నిరుద్యోగులు జాబుల కోసం కొట్లాడరు తప్ప అలా హక్కు అడుతున్నారు. అలా ఈ అమ్మ పాపం కష్టానికి సంబంధించిన పైసలతో చదువుతున్నారు. నేను బీజేపీలో పనిచేసిన, ఏబీపీలో పనిచేసిన, నేనేమి కొత్తగా వచ్చిన వ్యక్తిని కాదు. మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ తెలుసు. నేను మహేందర్ అంటే ఎవరు, ఏంది, ఎంత సహకరిస్తారు ఏందని తెలుసు. ఇబ్బంది జరుగుతుంది. నేనేం పెద్ద ఏదో మసీదులకు జొరబడలే, లేకుంటే మందిర్లకు జొరబడలే. నా విద్యార్థులు ఉన్నారు, విద్యార్థుల దగ్గరికి వచ్చిన, నేను మాట్లాడడానికి వచ్చిన, వీళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన. మీరు మా గొంతు నొక్కుతామంటే నొక్కండి. మరి శాంతియుతంగా ఉన్నాం, శాంతియుతంగా చేస్తున్నాం. దాని ప్రకారం మీరు చూసుకోండి. ఏముంది, మేము చేయలేమా? చేయాలనుకుంటే టీఎస్పీఎస్ ముందర చేసినాం, సెక్రటేరియట్ ప్రోగ్రామ్లో చేసినాం కదా. చేయాలనుకుంటే అవి చేయొచ్చు కదా, మేము చేస్తాం కూడా. ఏంటంటే మేము సహకరించండి, విద్యార్థులతో మాట్లాడుతున్నాం కదా, ఎవరితోనో వేరే వాళ్ళతో మాట్లాడతలేం. మేము కూడా ఏంటంటే నేను కూడా ఒక అడ్వకేట్ని, నాకు కూడా కొద్దిగా తెలుసు ఏంది ఏం సంగతి అనేది తెలుసు. మీకు సహకరిస్తాం, వీళ్ళ ఇష్యూస్ ఏంది తెలుసుకుంటాం. మేము తర్వాత మా ఫర్దర్ యాక్టివిటీ ఏందనేది మేము రిలీజ్ చేసుకుంటాం. స్టేట్ ఆఫీస్ కేంద్రంగా మేము రిలీజ్ చేసుకుంటాం. అట్లాంటి చూడండి సార్, మేమేం పెద్ద ఇప్పుడు వచ్చి వాళ్ళని కొడతాం, లేక ప్రొటెస్ట్ చేస్తాం, లేక రోడ్ ధర్నా చేస్తున్నాం, రాస్తారోకో చేస్తున్నాం, ఇల్లీగల్ యాక్టివిటీ ఎక్కడ కూడా చేస్తలేం. మేము అంతా బర్నింగ్ ఇష్యూ సార్ ఇదంతా కూడా. ఏం లేదు, వీళ్ళతో మేము మాట్లాడి మా వాయిస్ వీళ్ళకి వినిపించాలి, వీళ్ళ బాధలు ఏందో మేము తెలుసుకోవాలి అంతే. అది తెలుసుకున్న తర్వాత ఏందనేది అప్పుడు మీరు ఏమనుంటే ఇక్కడ మీరు ఇల్లీగల్గా వచ్చిరని పెడతారా, లేకపోతే ఏం పెడతారు ఏందనేది పెట్టేసి మమ్మల్ని కావాలంటే మీరు అరెస్ట్ చేసి తీసుకోవద్దంటే తీసుకోపోండి. అప్పుడు చేయకపోతే మా వాయిస్ మొత్తం కూడా ఇక్కడ పెడతా అంటే ఎట్లయితే సార్? అసలు ఏంటి ఏమవుతుంది సార్? మీరు ఫోర్స్ అదేంటి అది ఇది ఏంటంటే
ప్లాన్ పెట్టాలంటే మళ్ళీ మాట్లాడితే మళ్ళీ బయటకు ఇంతకుముందు ఏమంటే మరి ఏదో ఇష్యూ మాట్లాడి అవును సార్, అదే మాట్లాడుతున్నాం. మీరు వ్యాన్లు పెట్టండి అది ఇది అని చెప్పేసి అంటే ఇది కరెక్ట్ కాదంటున్నా. నువ్వేమన్నావు? నేను వాయిస్ ఇచ్చి వెళ్ళిపోతా సార్ అన్నా. ఈ వాయిస్ కాదు, మేము ఈ వాయిస్ ఇవ్వాలంటే మేము రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇవ్వగలుగుతాం. విద్యార్థులతో మాట్లాడాలనుకుంటున్నాం సార్. ఏమైతే అన్యాయం జరిగిందో దాని గురించి అడుగుతున్నాం మేమంతా కూడా. ఏం జరిగింది? ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఏడైతే చెట్టు కింద కూర్చొని వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామో 1:100 చేస్తామని ఎవడైతే చెప్పిండో వాడు ఎక్కడ పోయిండని అడుగుతున్నాం మేము ఇప్పుడు అంతా కూడా. అందరికీ నమస్తే. మీరు అందరు కూడా తెలిసినటువంటి విషయమే, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా యువ మోర్చా అనేది అనేకమైనటువంటి పోరాటాలు చేస్తుంది. మేము న్యాయమైనటువంటి పోరాటాలే మేము చేస్తున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పక్షాన మా యొక్క బీజేపీ పోరాటం చేస్తుంది. మేము ఈరోజు అంటున్నాము, మా యొక్క కార్యక్రమం మొదలు కాకముందే ఈ యొక్క తెలంగాణలో పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పోలీసులను ముందస్తుగా మోరించి మమ్మల్ని మా యొక్క గొంతును ముఖ్య ప్రయత్నం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. మేము అడుగుతున్నాం, ఆ రోజు రాహుల్ గాంధీ ఏదైతే ఇదే లైబ్రరీకి వచ్చి ఈ లైబ్రరీ కేంద్రంగా మీ నిరుద్యోగులకు అందరూ కూడా ఉద్యోగావకాశాలు వచ్చే విధంగా నా యొక్క ప్రయత్నం ఉంటుంది. 1:100 అనేది క్రైటీరియాను మేము తీసుకోవడం జరుగుతుంది. గ్రూప్ 2లో ఏవైతే 785 సీట్లు ఉన్నాయో ఉద్యోగాలు ఉన్నాయో వాటిని 2000 చేస్తా. గ్రూప్ 3లో ఏవైతే 1365 ఉన్నాయో వాటిని 3000 చేస్తా. అదేవిధంగా మెగా డిఎస్సిని నేను ప్రతిపాదిస్తా అన్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని నిరసనలు జరుగుతుంటే, ఇన్ని ఎగ్జామ్లలో విద్యార్థులంతా కూడా అవతాదూసం అవుతుంటే రేవంత్ రెడ్డి ఏడవన్నో అని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో 10 ఏళ్ళు పరిపాలించి ఒక దళిద్రుడు పోయిందని చెప్పేసి మేము అందరం అనుకుంటుంటే ఆ దళిద్రుడికి మించినటువంటి వ్యక్తివి నువ్వైనావు. నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను అందరూ కూడా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు అని చెప్పేసి ఒక సందర్భంగా మేము అంటున్నాము. నువ్వు ఇస్తా అన్నటువంటి హామీలనే నెరవేర్చు అని చెప్పేసి అడుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తల పైన ఈ విధంగా నువ్వు జులుం చెలాయించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతున్నాను. ఖచ్చితంగా రాష్ట్రంలో నువ్వు ఏదైతే ఎన్నికల సమయంలో 100 రోజులలో నేను ఉద్యోగ అవకాశాలు ఇస్తా, మేనిఫెస్టో ప్రకారం నేను ఏవైతే ప్రకటిస్తా అన్నావో వాటిని అన్నింటిని కూడా ప్రకటించి చూపించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఒక దగ్గర మద్దతు తెలిపి ఒక దగ్గర నువ్వు మమ్మల్ని అరెస్ట్ చేయగలుగుతావేమో, కానీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను అడ్డుకునే ప్రయత్నం మేము చేస్తాం. మా యొక్క విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలి. ఇట్లా ప్రియాంక గాంధీని పిలుచుకొని వచ్చి, అదేవిధంగా రాహుల్ గాంధీని పిలుచుకొని వచ్చి, సోనియా గాంధీని పిలుచుకొని వచ్చి నువ్వు ఎన్నికలలో ఏం మాటలు చెప్పినావా? నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా, నిరుద్యోగులకందరూ కూడా మా యొక్క ప్రభుత్వాన్ని మీరు ఓటు వేయండి, మమ్మల్ని గెలిపియండి, ఇదే చౌరాస్తా నుంచి ఇదే అశోక్ నగర్ నుంచి బస్సులు పెట్టి ఎక్కించుకొని పోయి మద్దతు తెలిపించుకున్నావు కదా. మరి ఇదే విద్యార్థులు మిమ్మల్ని అందరిని అడుగుతుంటే, ఇదే విద్యార్థులు మాకు న్యాయం చేయాలని అడుగుతుంటే నువ్వు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తావా? అదేవిధంగా ఎక్కడైతే రాహుల్ గాంధీకి ఇట్లా చెట్ల కింద కూర్చొని మీ విద్యార్థుల కోసం నేనున్నా, మీ నిరుద్యోగుల కోసం నేనున్నా అని చెప్పినటువంటి వ్యక్తివి మరి ఈరోజు ఇదే నిరుద్యోగులని పోలీసులతో నొక్కే ప్రయత్నం చేస్తున్నావు. మరి నిన్ను ఏ విధంగా విస్మరించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా అడుగుతున్నాను. ఖచ్చితంగా మా యొక్క నాయకుల కోసం, మా యొక్క నిరుద్యోగుల కోసం, మా యొక్క యువకుల కోసం భారతీయ జనతా యువ మోర్చా ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉంది. అంతిమమైనటువంటి వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము వెనకాడే ప్రసక్తే లేదు. పోలీసు వాళ్ళని కాదు కదా, నీ పార్టీ వాళ్ళని నువ్వు ఎంతమందిని మోహరించినప్పుడు కూడా మేము భయపడే ప్రసక్తి లేదు. పోలీసుల దెబ్బలేం కాదు, మాకు పోలీసుల కేసులేం కొత్తేం కాదు, అన్నిట్లకు తెగించి మేము ముందుకు పోయే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అంటున్నాను. ఎక్కడ ప్రతిపక్ష ట్రాప్? దమ్ము ధైర్యం ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ఇమ్మీడియట్లీ నువ్వు ఏదైనా ఒక దగ్గర చౌరస్తా మీద కూర్చొని నిరుద్యోగులకు ఏమేమి న్యాయం చేసినావు చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. ట్రాప్లో పడ్డట్టు ఎందుకైతే బై? ఎక్కడ పోయినాయి నీ 1:100? ఎక్కడ పోయింది చూపి. బట్టి విక్రమార్కనే కదా, బట్టి విక్రమార్క వాళ్ళు దామోదర్ వీలే కదా అసెంబ్లీలో కూర్చొని 1:100 చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి నువ్వే కదా. మరి 1:100 ఎక్కడ జరిగిందా? గ్రూప్ 2, గ్రూప్ 3లలో పోస్టులు పెంచుతానో మరి పెంచినవా? మెగా డిఎస్సీని వేస్తానో ఇచ్చినవా? అంటే జాబ్ క్యాలెండర్ అన్నావు, అది కూడా ఎక్కడ పోయినా ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చినట్లయితే, నువ్వు నిజంగానే ఇచ్చినట్లయితే ఏదైతే చౌరస్తా మీద కూర్చొని నేను ఇచ్చినా అని చెప్పి ధైర్యంగా చెప్పి నువ్వు విద్యార్థుల మధ్యలోకి, నిరుద్యోగుల మధ్యలోకి రా. లేకపోతే ఖచ్చితంగా నీ యొక్క వెన్నుపూసని విడిచే ప్రయత్నం యువ మోర్చా తీసుకుంటా అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను.